'రామ్ చరణ్ గేమ్ చేంజర్' మూవీ వచ్చి డే 1 కలెక్షన్ 186 కోట్లు భయ్యా. చాలామంది ఫేక్ అంటున్నారు. ఎందువల్ల అంటున్నారు అనేదనమాట మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, ఈ మూవీకి చాలా చోట్ల అనమాట ప్రీమియర్ షోలు అయితే వేయలేదు. అదొక కారణం. అదే కాకుండా ఈ మూవీ టికెట్స్ అనమాట బుక్ మై షోలో 5,00,000 నుండి 6,00,000 దాకా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. అది కూడా నిన్నటిది. అంటే 10వ తారీఖుదనమాట. అదే కాకుండా భయ్యా, ఆఫ్‌లైన్‌లో టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. ఆ లెక్కన ఈ లెక్కన వేసుకున్న 1,50,000 వేసుకుందాం. అయితే టికెట్ రేట్ అనమాట ఒక చోట 300 ఉన్నాయి, ఒక చోట 150 ఉన్నాయి. ఆ లెక్కన చూసుకున్న ఒక టికెట్ అనమాట 250 వేసుకున్నాం. ఆ లెక్కన చూసుకున్నా సరే ఈ మూవీకి 80,00,00,000కు మించి అయితే రాదు భయ్యా. ఇది చాలామంది అనమాట ప్రూవ్ చేస్తున్నారు. అదే కాకుండా భయ్యా, చాలామంది ఏమంటున్నారు అంటే, చాలామంది డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఉంటారు భయ్యా. ఎన్టీఆర్‌కి అయ్యి ఉండొచ్చు, ప్రభాస్‌కి అయ్యి ఉండొచ్చు, అల్లు అర్జున్‌కి అయ్యి ఉండొచ్చు. ఇలా చాలా పెద్ద పెద్ద హీరోల ఫ్యాన్స్ అయితే ఉంటారు. వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఈ మూవీ ఎక్కడ అంత కలెక్షన్ గ్రాస్ చేసింది. ఎందుకు అలా అంటున్నారు అంటే, రీసెంట్‌గా 'దేవరా' మూవీ వచ్చింది భయ్యా. దానికి ఫేక్ కలెక్షన్ అన్నారు. అదే కాకుండా 'పుష్ప 2' వచ్చింది. దానికి ఫేక్ కలెక్షన్ అన్నారు. అదే కాకుండా 'కల్కి' వచ్చింది. దానికి ఫేక్ కలెక్షన్ అన్నారు. దానివల్ల అది ఫేక్ అయితే ఇదెందుకు ఫేక్ కాదు అని అంటే క్వెషన్ చేస్తున్నారు భయ్యా. తెలుగులో ఈ మూవీ 72 కోట్లని చెప్తున్నారు. అది అసలు సాధ్యమేనా? బాలీవుడ్‌లో 50 కోట్లు అంటారు. అక్కడ వస్తుందా? ఈ మూవీకి అక్కడే బాగా నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. రామ్ చరణ్ గడ్డం తీసుకున్నాడు. అదో రకమైన లుక్‌లో ఉన్నాడు అని అనమాట అక్కడ చూస్తున్నారు. అదే కాకుండా తమిళ్‌లో మాత్రం 0 లెవెల్ అంటున్నారు. కేరళలో చెప్పే అవసరం లేదు. అక్కడ ఆ మూవీని ప్రమోషన్ చేయలేదు. అక్కడ రిలీజ్ కూడా చేయలేదు. రిలీజ్ చేసినా ఎవరు దేకరు అని అయితే చెప్తున్నారు భయ్యా. ఆ రకంగా చూసుకుంటే ఈ మూవీకి డే 1 వచ్చి 80 కోట్లు కూడా రావటం చాలా కష్టం. కానీ మీరు ఈ రకంగా ఇంత వేయడానికి కారణం ఏంటి అని చాలామంది అయితే గేమ్ చేంజర్ మూవీ టీమ్‌ని అనమాట ట్విట్టర్‌లో బాగా చేసుకుంటున్నారు భయ్యా. అసలు అది చూశాక నా మైండ్ అయితే పోయింది. గూగుల్‌లో అయితే వస్తుంది భయ్యా. గూగుల్‌లో కొడితే అనమాట ఏపీ దాంట్లో కొట్టినా, టీఎస్ దాంట్లో కొట్టినా, ఓవరాల్‌గా కొట్టినా సరే 80 కోట్లు లేకపోతే 90 కోట్లు మాత్రమే చూపిస్తుంది గూగుల్‌లో. కానీ వీళ్ళనమాట ఓవరాల్‌గా 100 కోట్లు వేసుకున్నారు అని చాలామంది అయితే ప్రూవ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చూపిస్తుంది. ఇది చాలా దారుణమైన విషయం నాకు అనిపించింది. ఎందుకంటే ఎవరైనా సరే ఈ మూవీకి పాజిటివ్ టాక్ మాత్రం ఇవ్వలేదు భయ్యా. ఎవరైనా సరే ఎటువంటి యూట్యూబర్ అయినా, ఎటువంటి ఆడియన్స్ అయినా సరే, డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నా సరే ఈ మూవీకి అనమాట నెగెటివ్ టాకే ఇచ్చారు. కాకపోతే వీళ్ళు ఈ రకంగా వేయటం చాలామందికి నచ్చలేదు. అంటే హైప్ కోసం అయితే వేస్తారు భయ్యా. అంటే చాలా సినిమాలైతే వేశారు. ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు చాలా సినిమాలకి చాలా హీరోలకు కూడా పెద్ద పెద్ద హీరోలకు కూడా వేస్తారు. కానీ 10, 20 కోట్లు. కానీ వీళ్ళనమాట బీభత్సంగా లేపేశారు ఒకేసారి. ఎందుకంటే ఆడియన్స్‌ని రప్పించడానికి ఈ రకంగా పోస్టర్‌లు వేస్తారు. కానీ వీళ్ళు వేసిన దానికనమాట ఆడియన్సే చాలామంది అనమాట గేమ్ చేంజర్ మూవీ టీమ్‌ని తిడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఇంత వేయకూడదని నాకు అనిపించింది. ఈ విషయం గురించి మీకు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉండాలా ప్లీజ్.